ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట్, గద్వాల, జడ్చర్ల, వనపర్తిలో భారీ వర్షం పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా ప్రజలకు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో గత 2 రోజులుగా తేలికపాటి చినుకులతో కూడిన వర్షం కురుస్తుంది. దీని నేపథ్యంలోనే అక్కడక్కడ చెదురుమరుదు సంఘటనలు మినహా జిల్లా అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే అధికారులు ఏదైతే ఇప్పటికే సూచనలు చేశారో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పాత ఇళ్లు కూలే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రాబోయే 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే దిశలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యంగా పట్టణ వాసులు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇప్పుడు జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. అయితే ఎగువన ఉన్న నారాయణపూర్ ఆల్మట్టి నుంచి నీళ్లు బంద్ చేయడంతో జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరీ వైపు ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికీ 5 చిల్లర టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. అయితే 3 డెడ్ స్టోరేజ్ 3.707గా ఉంది. అయితే ఇంకా 2 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటే జూరాల డ్యాము డెడ్ స్టోరీకి చేరికే ప్రమాదం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పట్లో ఎగువనున్న నారాయణపూర్ ఆల్మట్టి నుంచి నీళ్ళు అయితే వచ్చే అవకాశాలు లేవు. అయితే ఇప్పటికీ తాగునీటికి తప్ప సాగునీటికి ఇప్పటికే నీరు బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి అధిగమ్య గోచరంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో ప్రజలకైతే సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా అంటున్నారు. అయితే రోడ్లన్నీ ఇప్పటికే గుంతలమయంగా మారినాయి. వాహనదారులు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా నారాయణపేట్, వనపర్తి మరియు గద్వాల్ తర్వాత జడ్చర్ల ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షం కురుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే మిగతా చోట్ల కూడా రాబోయే 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ రాబోయే 2-3 రోజుల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు పలు సూచనలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. రాబోయే 4 రోజులు మొత్తంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇది పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్ నుంచి.